ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత గాజుల సింగన్న నాయకత్వం గాజుల సింగన్న నాయకత్వం మన నాయకత్వం జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత సాయిదాం బీసీలకు 40% రిజర్వేషన్ సాయిదాం బీసీలకు 40% రిజర్వేషన్ జై బీసీ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో పలు జిల్లా అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలపై చర్చించడం జరిగింది. సంఘాన్ని బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయాలి, కార్యక్రమం విస్తృతం చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇల్లారెడ్డిపేట మండలానికి మండల బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా సోదరుడు దండు శ్రీనివాస్ గారిని నియామకం కూడా చేయడం జరిగింది. ఇందులో పలు అంశాలపై చర్చించిన సందర్భంగా నిన్న అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ చేసిన బిల్లు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పట్ల మేము బీసీ సంక్షేమ సంఘంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కసితోని ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కొరకు కసితోని పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, కొండా సురేఖ గారికి, మన ప్రభుత్వ సీనన్నకు అందరికీ మేము మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారింది ఈ 42% రిజర్వేషన్లు అనేది. బీసీలకు ఒక స్థానిక సంస్థలే కాకుండా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఈ 42% రిజర్వేషన్లను నిన్న అంతకుముందు కేసీఆర్ పాలనలో 2018లో ఒక సీల్ చేసారు. 50% బీసీలకు మొత్తం టోటల్గా 50% రిజర్వేషన్లు మించొద్దని పరిమితి పెట్టారు. ఆ పరిమితి వలన ఇక్కడ ఈ పెంచిన రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు అమలుకు ఆటంకం ఏర్పడ్డది. అందుకు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ నిన్న అసెంబ్లీలో ఈ 42% సవరిస్తూ పెట్టిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడితే అన్ని ప్రతిపక్షాలు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, సిపిఐ, అదేవిధంగా ఎంఐఎం అన్ని పార్టీలు సమర్థించిన ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. అది గవర్నర్కు పంపారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, గవర్నర్ గారు కోరుతూ ఉన్నాం. చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతూ ఉన్నది. రాష్ట్రాలకు కూడా అధికారం ఉన్నది. జీవో తీసుకొని దానికి అనుగుణంగా స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టుకోవాలనే అవకాశం రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఈ ఏదైతే శాసనసభలో నిన్న చేసిన బిల్లును మీరు యథాతథంగా ఆమోదించాలని చెప్పి మా బీసీ సంక్షేమ పక్షాన గవర్నర్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో చేసిన 2 బిల్లులు మీరు పంపిస్తే అవి రాష్ట్రపతికి పంపించారు, అక్కడ మురుగుతూ ఉన్నాయి. ఇదేమో దీన్ని జీవోగా తీస్తారు. రేపు నోటిఫికేషన్కి అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీ సహకరిస్తున్నాయి కాబట్టి ఇది చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము గవర్నర్ గారిని కోరుతూ, ఈ రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలోనేమో బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మేము బీసీలకు అనుకూలం, ఇది అమలు చేయవలసిందే అనుకుంటూ అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. బయటకు వచ్చినాక మళ్ళీ గందరగోళ పరిస్థితులు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే అసెంబ్లీలో మీరు మాట్లాడారో దాన్ని బయట మాట్లాడారు. అదేవిధంగా గవర్నర్ దగ్గరికి పోవాలి, రాష్ట్రపతి దగ్గరికి పోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేస్తారో వారికి భవిష్యత్తులో మా బీసీ శ్రేణులు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బీసీ సమాజము గమనిస్తూ ఉన్నది ఏ పార్టీ బీసీల కొరకు పనిచేస్తుంది, ఈ రిజర్వేషన్లో చిత్తశుద్ధితో ఏ పార్టీ పనిచేస్తుంది అనేది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో ఆ విధంగా ప్రవర్తించాలి.
గోడమిల్ల పిల్ల ప్రవర్తిస్తే మాత్రము బీసీ సమాజం గమనిస్తుంది. భవిష్యత్తులో బీసీలు ఏం చేయాలన్నా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నోటికాడికి వచ్చింది బుక్క, ఈ రిజర్వేషన్ బిల్లు నోటికాడికి వచ్చింది. దాన్ని ఎత్తగొట్టే ప్రయత్నం మాత్రం దయచేసి ఎవరు చేయొద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీ శ్రేణులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఇంకా గవర్నర్ ఆమోదిస్తే రేపే ఈ ఫలాలు అనేది విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ సమాజం అందుతూ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోవాలి, ఎస్సీలకు జనాభా ఎంతుందో అంత పర్సెంట్ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో అమలవుతా ఉన్నాయి రిజర్వేషన్. వాళ్ళ జనాభా ఎంతుందో అంత. ఎస్టీలకు కూడా జనాభా ఎంత ఉన్నదో అంత వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు 3 రంగాల్లో అమలవుతూ ఉన్నది. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదలకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ అమలవుతూ ఉన్నాయి. ఇక మిగిలిపోయింది ఒక బీసీలే. 56% ఉన్న బీసీలకు కులగణన చేసి లెక్క జరిగింది 56% అనేది. కానీ ఒక బీసీలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నష్టపోతున్నారు అంటే కేవలం బీసీలే. 56% అధికారిక లెక్కలు ఉన్నా, లెక్కలు తీసినా గతంలో 22% అమలవుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వారు దాన్ని చిత్తశుద్ధితోని కసితోని అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి వాటా పక్కన వాళ్ళకు దక్కుతా ఉంది. కాబట్టి మా బీసీల వాటా, మా జనాభా ఎంత ఉందో మా వాటా రాజ్యాధికారంలో దక్కాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇట్లనే పోతా ఉంటే, ఈ విధంగా ఇంకా కూడా నాన్సివేతనే ఉంటే, ఇంకా అమలుకు ఇంకా ఆలస్యం అయితే మాత్రము మేము ఇన్ని రోజులు వేచి చూసే ధోరణిలో మేము ఉన్నాం. ఇక మేము మా గతంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. మా బీసీ శ్రేణులు బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృత చేయడంలో బీసీ శ్రేణులే ముందున్నాయి. అనేకమైన ప్రాంతాలు చేసారు, అనేకమైన దాడులు గురయ్యారు, అనేకమైన ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ అనుభవంతో ఇది ఇంకా దీన్ని అమలు చేసిన ఆలస్యం అయినా, ఏ పార్టీలను వ్యతిరేకించినా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ కుల సంఘాలు, బీసీ విద్యార్థులు, బీసీ మేధావులు, బీసీ ఉద్యోగులు అందరం జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని బీసీ ఉద్యమంగా మార్చి సాధించుకొని తీద్దామని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు ఉపయోగించకుండా చేయాలి. బీజేపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బీజేపీ వాళ్ళు కూడా శ్రేణులు కూడా కింది స్థాయి నుంచి దేశం వరకు మీరు ఒత్తిడి చేయాలి. పార్లమెంట్లో చట్టం చేసి సవరణ చేసి చట్టం చేసి 9వ షెడ్యూల్ చేస్తే ఇది అంతా ఉంటుంది, మొత్తం గ్రీన్ సిగ్నల్ అయిపోతుంది. ఒక్కసారి చట్టం అయితే అమలవుతూ ఉంటుంది. అదొకటి ఉన్నది. ఇక్కడ రాష్ట్రపతి ఆమోదించిన అదొకటి ఉన్నది. ఇక గవర్నర్ ఆమోదిస్తే మాత్రము ఈ తొందరగానే మనకు ఫలాలు అంతాయి కాబట్టి ఆమోదించాలని చెప్పి తెలియజేస్తూ, కోర్టుకు కూడా ఈ ప్రభుత్వం తీస్తున్న మంచి నిండు మనసుతోని బీసీల కొరకు తీస్తున్న ఈ జీవోను, ఈ బిల్లును ఎవరు కూడా ఛాలెంజ్ చేయొద్దు, కోర్టులో సహకరించాలని అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన